నేను ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావమ్మా అంటే అందులోంచి ఒక 5 రూపాయలు నేను మా పాస్టర్ గారికి ఆబ్వియస్లీ అంతే కదా ఆవిడ అదే చెప్పారు. దశంభాగాలు దుబ్బి తింటూ నా కొడుకులు ఇప్పుడు ఎవరి వారానికి కూటంలో వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళకి ఉందా లేదా అని చూడరు. ఈ 10 మంది పాస్టర్లు వెళ్ళి బాగా దుబ్బి తిని మీరు అలా ప్రశ్నించారు. సనాతన ధర్మం మానవత్వం నేర్పిందే సనాతన ధర్మం, క్రైస్తవం నేర్పింది. అలాంటప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రాహ్మణ్స్ ని శపించారా లేదా అదొక్కటి చెప్పండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా హిందూస్ ని తప్పుదో పట్టించిన వాళ్ళు లేరా? పాస్టర్లు అందరూ చేస్తుంది బిజినెస్ కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాస్టర్లు ఏం చేస్తారు? అమాయకుల దగ్గర, ముష్టోళ్ళ దగ్గర నుంచి, అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ పాస్టర్ వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులు దండుకోవట్లేదా? మరి అదే ముష్టామ దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ గారు ఆమెను హిందువుల్లోకి రావాలి, నేను నీకు 100 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన అడగలేదా? కాదు, చెప్పింది నేను. అక్కడ ఏం చెప్పారు, అతను ఏం చెప్పారు? మీరు వీడియో చూసారా? కరెక్ట్ గా చూసాను. మీరు చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి అసలు. ఆవిడ మీరు చెప్పండి. ఆవిడికి జై శ్రీరామ్ అని చెప్పమన్నారు, ఆవిడ అనలేదు. అలాంటి దానికి ఇవ్వలేదు కాదు, అసలు నాకు వద్దు అన్న ఆవిడ. ఇవ్వలేదు, ఇస్తానని అలా పెట్టాడు. ఎప్పుడైతే జై శ్రీరామ్ అని చెప్పాలి, నువ్వు చెప్తే నేను నీకు ఇస్తానని చెప్పాడు. అలా ఆశ చూపించడం ఎందుకు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక భిక్షగత్తి దగ్గర లేదు ఒక చిన్న మాట, ఒక భిక్షగత్తి దగ్గర పాపం ఆవిడ చాలా పెద్ద వయస్కురాలు కూడా. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఏంటంటే గుడిమెట్ల దగ్గర అడుక్కుంటుంది ఆవిడ, ఫైన్. ఆవిడకి ఏమి అసలు ఎవరు చూసుకునేవాళ్ళు లేకపోవచ్చు. అలాంటి టైంలో ఆవిడేదో కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు ఆవిడ మారిపోయచ్చు. అలాంటప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి వదిలేసేయి, నేను నీకు డబ్బులు ఇస్తా, వదిలేస్తావా అని అంటే ఆవిడని వదిలేస్తా. మీరు అన్నిది ఎగ్జాక్ట్గా అన్నారా గురుగారు అక్కడ? మరి ఏమన్నా మీరు చెప్పండి. మీరు అన్నారా? మీరు చెప్పండి. అన్నిది అన్నారా అక్కడ? మీరు చెప్పండి. మీరు అన్నిది అన్నారా? సరే సరే, ఇప్పుడు నేను అనే అన్నాను మీరు అంటున్నారు కదా, అసలు ఏమన్నారో నేను చెప్తాను వినండి. చెప్పండి. డబ్బులు ఇస్తూ నువ్వు జై శ్రీరామ్ అను అంటే ఇప్పుడు ఆవిడ నమ్ముకుంటుంది ఒకళ్ళ సొమ్ము మీద ఈవిడ బతుకుతుందా? ఆ గుడికి వచ్చిన అందరూ దానికి డబ్బులు ఇవ్వాలి, ఆ ముష్టి దానికి. ఇది ఎంతవరకు రైటు? ఇలాగే ఇన్ని సంవత్సరాల నుంచి హిందువుల్ని ఇలాగే మాట్లాడి వాళ్ళ దేవీ దేవతలని తిట్టి అన్నీ చేసి వాళ్ళని కించపరిచి అడుక్కునేవని కూడా వదలకపోతే ఎవరైనా అనవసరం అండి. అడుక్కునేవాడేటండి, వీళ్ళు వదులుతున్నారు ఏంటండి? ఫస్ట్ ఆ మాట మీరు పాస్టర్లు అడగండి. మీ దానికి ఎవరైతే వచ్చారో కొంతమంది పాస్టర్లు, వాళ్ళని అడగండి ఫస్ట్. మీరు అడిగారు, ఐ అప్రిషియేట్ యు ఫర్ దట్, బట్ మీరు అడిగారు. బట్ వీళ్ళు అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా ఎందుకు దశంభాగాలు తీసుకుంటున్నారు బ్రదర్? దశంభాగాలు ఒకటే ఆవిడ అన్నారు కూడా. అదే ఆవిడ ఓ మాట చెప్పారు, నేను ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావమ్మా అంటే అందులోంచి ఒక 5 రూపాయలు నేను మా పాస్టర్ గారికి. ఆబ్వియస్లీ అంతే కదా ఆవిడ అదే చెప్పారు. అంతే. ఇప్పుడు ఇలాగే మీరు ఏ రోజైతే ఒక 2-3 పాస్టర్లను అడిగారో, ఈ పాస్టర్ల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే గుడ్డు బియ్యం ఎంత ముష్టి ఇంకేమైనా ఉందా అండి చెప్పండి? ఎంత ముష్టి ఇంకేమైనా ఉందా? ఈ పందికొక్కుల్లాగా తింటూ వీళ్ళు దశంభాగాలు దుబ్బి తింటూ నా కొడుకులు ఇప్పుడు ఎవరి వారానికి కూటంలో వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళకి ఉందా లేదా అని చూడరు. ఈ 10 మంది పాస్టర్లు వెళ్ళి బాగా దుబ్బి తిని వాళ్ళ ఇంట్లో ఉండి ఏదో 4 డబ్బులు ఇచ్చినంత వరకు ముష్టోళ్ళలాగా ఏమనంటే దేవుడు చూస్తాడు. ఒకటి అడుగుతాను అన్న, మీకు దేవుడు చూస్తాడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలు పేద దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్పర్ట్స్ నమ్మాడు యేసుప్రభుని, బాగా పేదోడు, భారతదేశంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు ఎక్కడ చెందినోడు? ఇజ్రాయెల్కి చెందినోడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి చెందినోడు మొత్తం ప్రపంచంలో అందరినీ వదిలేసి ఓన్లీ పలానా ఎక్స్పర్ట్స్ అని భారతదేశంలో ఉన్నాడనే చూస్తాడా? అసలు భారతదేశానికి కేసుకి సంబంధం ఏంటి? ఆ మధ్య ఎవరో ఒక ఈడియట్ మాట్లాడాడు, ఆర్యులు ద్రవ్యులు, అదే స్టోరీ. కానీ నేనేమంటున్నానంటే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి యేసుప్రభు ఎక్స్పర్ట్స్ అని ఎందుకు చూస్తాడు? నా క్వశ్చన్ అది. నా క్వశ్చన్ మెయిన్ అది. మీ ఛానల్లో ఎంతమంది అయితే పాస్టర్లు వచ్చారో ఒక్కడ కూడా లాజిక్ లేదు. అది నేను చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్కటి పేరు మరీ చెప్తాను. ఒక ఎవడో వచ్చాడు స్పెట్స్ పెట్టుకొని, ఆడు పిచ్చి ఎదవలా మాట్లాడుతున్నాడు. అసలు నవ్వు వస్తుంది ఆడు మాటలు చూస్తుంటుంటే. ఆడట దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, అందరూ సమానంగా ఉండాలని నేర్పుతుంది క్రైస్తవ్యం. కానీ నువ్వు మా దేవుడి పేరు ఎత్తావు, నేను మీ దేవుడి పేరు ఎత్తద్దు. నేను మాత్రం జై శ్రీరామ్ అంటే నరకానికి వెళ్ళిపోతాను.
ఇది ఎంతవరకు కరెక్ట్? భారతదేశానికి ఏమని చెప్పాడు కొడుతున్నారు ఈ పాస్టర్లు? అసలు పాస్టల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగే కదా, బైబిల్లో ఉన్నదే కదా, ఇతర దేవీ దేవతలు మొక్కద్దు ఇవన్నీ అనేసి. బైదవ ఇంకో మెయిన్ విషయం అంటే ఆ ముసలావుడి గురించి నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇచ్చిన హిందూ డబ్బులు ఈ ముష్టి తీసుకెళ్లి ఆ పాస్టర్లకు ఇస్తుంది. అది అంటే ఇప్పుడు డబ్బులకు కూడా హిందూ డబ్బులు, క్రైస్తవ డబ్బులు, అలా కాదండి, అక్కడికి వెళ్ళి అడుక్కోమని చెప్పండి. ఎక్కడికి? ఇప్పుడు ఉన్నది భారతదేశం అడుక్కోమని చెప్పండి సార్. మీరు భారతదేశం ఉన్నప్పుడు ఎక్కడైనా అవసరం లేదు సార్. మీకు మానవత్వం లేదా? మాకు మానవత్వం సనాతన ధర్మం. మీరేంటి మా సనాతన ధర్మం గురించి చెప్తుంది? మీకు మానవత్వం లేదా? మీరు అలా ప్రశ్నించారు. సనాతన ధర్మం మానవత్వం నేర్పిందే సనాతన ధర్మం. క్రైస్తవులు నేర్పింది. అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఏంటి, ముస్లింస్ ఏంటి, ఎవరైతే ఏముంది వాళ్ళకి రూపాయి ఇవ్వడంలో తప్పే ఉందంటున్నా. అదే మాట మాకెందుకు చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పట్లేదు. నేను లిటరల్ అన్ని మాట్లాడడం కాదు సార్ గురుగారు, చెప్పడం కాదు. వాళ్ళు పాటిస్తే మేము పాటిస్తాం. చెప్పి చేసింది ఒకటి చెప్పింది ఒకటి అయితే వాళ్ళు పెంట తిన్నారని చెప్పి మీరు తింటారా? ఎన్ని రోజులండి ఈ మాటలు? ఎన్ని రోజులు ఈ మాటలు కాదు, కొన్ని సంవత్సరాలు చేశారండి తప్పు. వాళ్ళు చేస్తున్నారు, ఫైన్. నేను మళ్ళీ మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పు చేస్తున్నారు. అలా అని ఒక ఎట్లా అంటే మనం నమ్మేటువంటి సర్వే జన సుఖినో భవంతో అనేటువంటి వర్డ్ కి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా దేవీ దేవతలను తిట్టినా మమ్మల్ని ఇలాగా కించపరిచినా మేము కామ్ ఊరుకోమంటారు. అది మీ కాన్సెప్ట్ అంతేనా? కామ్ గా ఊరుకోమని నేనే చెప్పట్లేదు, మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకేమంటున్నానంటే కదా, అడుక్కునే వాళ్ళ గురించి దగ్గర మాట్లాడుతున్నాను. అవన్నీ వాళ్ళని కూడా వదిలేయచ్చు కదా. కాన్సెప్ట్ మెయిన్ వచ్చి ఇక్కడ మెయిన్ హిందూ అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. ఒక క్రైస్తవుడు అలా కలుపుకొని వెళ్తున్నాడా? మీరు ఇవ్వగలరా గ్యారంటీ? మీరు ఇవ్వగలరా చెప్పండి? ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. ఇప్పుడు ఎవడైనా సరే జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. ఈ దేశంలో పుట్టిన ఏ నా కొడుకైనా ఆడ అనలేకపోతే ఆడ మగోడే కాదు, మనిషే కాదు అసలు. ఇది రాసి పెట్టుకుంటే ఎవడైనా సరే. పాస్టర్లు అన్న వాళ్ళు భారత్ మాతాకి జై అనరు. వాళ్ళు అనపోతే పోయారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన గొర్రె నా కొడుకుల్ని, గొర్రె ముండలను కూడా వీళ్ళు అలాగే తయారు చేస్తున్నారు. ఈ రోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మీరు అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు వాళ్ళని తప్పుదావ పట్టేస్తున్నారు అన్న విషయం వాస్తవం. నేను దాని కొంతమంది పాస్టర్లు కాదు, అది తప్పు. 100 మందిలోనే నేను 90 మంది పాస్టర్లు నేను చూపిస్తాను. మీరు ఒక 10 పాస్టర్ల పేర్లు చెప్పండి, వాళ్ళు చెట్టయిట నేను చెప్తాను. వాళ్ళ చర్చిలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ గొర్రెల పట్ల ఎలాగుంటున్నారు అనేది. అది మీరు చెప్పండి. చర్చిలకి ఒకసారి మేము చూస్తున్నాం కదండి, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. అందరూ ఒకటే అని మా సనాతన ధర్మం మాకు చెప్తుంది. మేము అలాగే బ్రతుకుతున్నాము. రీసెంట్ గా 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వరకు సనాతన ధర్మం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పుతుందని మేము చూస్తున్నాం. కానీ వీళ్ళకి అలా వీళ్ళు నాకు కుళ్ళు ఉందని మాకు తెలియలేదు ఇన్ని రోజులునా. ఈ దొంగన కొడుకులు ఈ చేత్తోని లెఫ్ట్ చేత్తోని భుజం మీద చెయ్యేసి ఈ చేత్తో కత్తి పట్టుకుని ఉన్నారు. తెలుసా మీకు? ప్రేమ మతం అని చెప్పి. అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి కాదా? బైబిల్ నేర్పలేదా? 100% బైబిల్ అలాగే చెప్తారు మీరు. బైబిల్ 100% అలాగే నేర్పిస్తుంది. యెహోవా చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. యేసు చెప్పిన కొన్ని మాటలు కూడా అలాగే ఉన్నాయి. చెప్పండి, కొన్ని విషయాలు చెప్పండి నాకు. యెహోవా ఏం చేస్తాయి ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లతో సహా చెప్పండి. ఇప్పుడు యేసు గురించి చెప్తాం, యెహోవా గురించి చెప్తామా? యేసు, యెహోవా. ఫస్ట్ యెహోవా కాబట్టి యెహోవా గురించి చెప్పండి. ఆ తర్వాత యేసు వచ్చాడు కాబట్టి యేసు గురించి మాట్లాడండి. చెప్తాను. ఓకే. యెహోవా కొన్ని రిఫరెన్స్లోని ఏం చెప్తాడంటే, నన్ను నమ్మితే అంటే మీరు ద్వితీయోపదేశం రాసుకోండి. ద్వితీయోపదేశం 28 1-16 రిఫరెన్స్లోని ఆడిని నమ్మితే, యెహోవా ఆడిని నమ్మితే నీకు అన్నీ మంచి చేస్తాను, నీ పొలంలో మంచి పంట పండిస్తాను, నీకు అన్ని రకాలుగా మంచి చేస్తాను. 17 రిఫరెన్స్ నుంచి 54 రిఫరెన్స్ వరకు మీరు చదవండి. ఎంత క్రూరుడో ఎంత దుర్మార్గుడో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు చదివి ఒకసారి చెప్పండి. ప్రపంచంలోని ఎవడైనా పోరంబోగ్గాడు ఉన్నాడంటే ఆడు ఏం మాట్లాడాడంటే అది మనం చూడాలి ఫస్ట్. ఆడి దేవుడు విషయాలు ఏం చెప్పాడు? పిల్లల మాంసం తినిపిస్తానంటాడు. అది దైవత్వమా? మీరు చెప్పండి. పిల్లల మాంసం తినిపించడం దైవత్వమా? అది చదివిన వాళ్ళు ఇప్పుడు మా హిందూ దేవుళ్ళు ఎక్కడైనా చెప్పారా పిల్లల మాంసం తినిపిస్తాననేసి? లేదు. భగవద్గీతలో మీరు అలాంటివి చూపించండి. పాంచది నేను క్రైస్తవుడి కింద మారిపోతాను. భగవద్గీతలోని ఇప్పుడు మాట్లాడుతున్న పాస్టర్ ఎవరైతే ఉన్నారో భగవద్గీతలోని అసలు శ్రీకృష్ణుడు చెప్పింది ఒక్క తప్పు చూపించమని చెప్పండి. ఇంక ఇవన్నీ కాదు. బైబిల్లోని యెహోవా యేసు ఏం చెప్తాడండి? నన్ను ఎవరైతే నమ్మరో వాళ్ళని బాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే స్వర్గం, బాప్టిజం ఎవరైతే తీసుకో వాళ్ళు నరకంలో వేస్తాడా?
ఇది ఎంతవరకు దేవుడి లక్షణం అండి? మీరు చెప్పండి ఒకసారి నాగేంద్ర గారు. అన్న చెప్పన్నా, నాకన్నా పెద్దోడివి అన్న అంటున్నాను, అందుకనే ఇది చెప్పన్నాను ఫస్ట్. ఇది చెప్పి ఎలాగా అంటే నన్ను నమ్మకపోతే నరకాన్ని వేస్తాను అనేవాడు దేవుడు ఎలాగవుతాడు? ఒకటే పాయింట్ అండి, మీరు ఇది చెప్పండి దీనికి చాలు. ఇప్పుడు దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పాస్ కావాలి. అదే విధంగా నీ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే బ్యాప్టిజం తీసుకో, నా దగ్గరికి రాని ఆయన చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్ పెట్టకండి మీరు, మీరు అదే అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు చెప్పండి. బాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు అంటే ఇన్ సెన్స్ పరలోకం. ఎవరైతే తీసుకోరో వాళ్ళ సంగతి ఏంటి మరి? చిన్న పిల్ల ఉంది, పుట్టి చనిపోద్ది, యేసుప్రభు ఎవడో తెలియదు, మేరీ ఎవరో తెలియదు, యెహోవా ఎవడో తెలియదు, వాళ్ళ సంగతి ఏంటి మరి? ఏంటంటారు వాళ్ళ సంగతి? తప్పకుండా వీళ్ళ గురించి నేను మాట్లాడిస్తాను.